అమరావతి వాసులకు మరో గుడ్ న్యూస్ అండి. అమరావతికి ఎన్ఐడి అనేటటువంటి ఒక భవనానికి ప్రతిష్టాత్మకంగా కేంద్ర సంస్థల్లో ఎయిమ్స్తో పాటు ఎన్ఐడి కూడా ఒకటి కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడి నిర్మాణం 2019కి ముందే మొదలైంది. కానీ వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం కారణాల వల్ల ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఎన్ఐడి భవనం చుట్టూ చిల్లు కంపలు అల్లుకున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ సంస్థ రూపురేఖలే మారిపోయాయండి. భవనం చుట్టూ ఉన్న కంప చెట్లను పూర్తిగా తొలగించారు. పరిపాలనా భవనంతో పాటు మరో 2 భవనాలను కూడా నిర్మించారు. వాటిలో ఒకదాని నిర్మాణం పూర్తి కాగా రెండోది చివరి దశకు చేరుకుంది అని చెప్తున్నారు. దాంతోపాటు 45 కేంద్ర సంస్థలు రెడీగా ఉన్నాయండి. కొత్త ప్రభుత్వం వచ్చాక అమరావతి కేంద్ర సంస్థలు అయితే క్యూ కడతా ఉన్నాయి. రాజధానిలో స్థలాలు కేటాయిస్తే కార్యాలయాల ఏర్పాటుకు దాదాపు 45 సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులు కలిసి చర్చించారు. కాగా ఇండియా పోర్ట్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సిబిఐ, సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, కాగ్, ఆర్బీఐ, ఎంఐడి, నాబార్డ్, ఎన్బిఐ, యూబీఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, గెయిల్ వంటి సంస్థలకు గతంలోనే భూములు కేటాయించారు. వాటిలో ఆర్బీఐ, ఇతర బ్యాంకింగ్ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటుకు ముందుకొచ్చినట్టు తెలుస్తూ ఉందండి. మొత్తం మీద ఏదేమైనా 1-2 సంవత్సరాల లోపల కేంద్ర సంస్థలన్నీ అమరావతిలో రెడీగా కార్యకలాపాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. మరి ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.